ఒక్క నిమిషం మాత్రమే ఆలోచించండి. ఆలోచించిన కాపులెవరు తెలుగుదేశం పార్టీలో చేరరు, ఆ పార్టీలో ఉండరు, ఆ పార్టీలకు బానిసలు కాకూడదు. ఏదో ఒక ఎమ్మెల్యే పదవికి, ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 100 కోట్ల రూపాయలకి, లేదా ప్యాకేజ్ స్టార్కి 1000 కోట్లు ఇచ్చిన దానికి నువ్వు కాపుల్ని, బీసీల్ని, బడుగు బలహీన వర్గాల్ని అమ్మేస్తారా? అన్నదమ్ములు ప్యాకేజ్ స్టార్లకి ఇదే నేను చెప్తుంది. 2008-9లోనే ఒక ఆయన కాంగ్రెస్కి, ఇప్పుడు ఒక ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడుకి, మరలా మొన్నెళ్ళి మోదీకి హైదరాబాదులో. సిగ్గు! పెద్ద కాపు, బలిజ, మున్నూరు కాపు, బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గయ్యాలి వాళ్ళకి. ఛీ! కాపులారా కదలి రండి, కాపులారా బయటికి రండి, కాపులారా రంగా గారి ఆత్మ ఘోషిస్తుంది వినండి. రాజ్యాధికారం కొరకు రండి. 3% ఉన్న వాళ్ళు 40 సంవత్సరాలు ఏలుతున్నారే. 5% ఉన్న రెడ్లు 11 మంది ముఖ్యమంత్రులు అయ్యారే. 27% ఉన్న కాపులు 27, కనీసం 29 తమ్ముడు కరెక్ట్. కాపులారా ఇదిగో ఈ కాపు ఉన్నాడు ఇక్కడ మిమ్మల్ని పిలడానికి. వంగవీటి రంగ ఆత్మ ఘోషిస్తుంది. అమ్ముడు పోయిన కాపులతో మీరుంటారా? ప్యాకేజ్ స్టార్ కాపులతో మీరుంటారా? దరిద్రం! కాపులకి 50 సంవత్సరాలు రాజ్యాధికారం రాకుండా వెనక్కి నెట్టించిన అన్నదమ్ములతో మీరుంటారా? లేదా ప్రపంచ స్టార్ అనేవారు కదా, మెగాస్టార్ కాదు, పవర్ స్టార్ కాదు, వరల్డ్ స్టార్, ప్రపంచాన్ని ఒడికించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన నాతో మీరుంటారా?